ఏమై ఏకత్వాన్ని కోరుకుంటుంది. అవసరమైనప్పుడే పలకరిస్తుంది, అవసరం కానప్పుడు తన పనిని తను చేసిపోతుంది. ఆవేశం వస్తుంది. అస్సలు ఎవరితో కలవదు. తను, తన మగుడు, తన పిల్లలు అంతే. ఇక జీవితంలో ఎవడు అక్కర్లా. చెప్తున్నాగా నేను, ఈమె ఎవరితోనూ పలకరు. ఈమెకు వజ్రం పెట్టాలి. ఏమి జాతకానికి వజ్రం ఉంగరమే. వజ్రం ఉంగరం 30,000 అవుతుంది. ఒక క్యారెట్ 30,000. ఒక క్యారెట్ 30,000 కావాలంటే ఇస్తాను. నా దగ్గరే ఉంది వజ్రం. నీది గోమేధికం కాదయ్యా, మర్చిపోయావు. ఈ అమ్మాయికి 32 టర్నింగ్ పాయింట్. రేపు డిసెంబర్ నుంచి చాలా బాగుంది. నీ పిల్లల్లో పెద్ద అమ్మాయి నువ్వంటే ప్రేమ, రెండో అమ్మాయి వాళ్ళ అమ్మ. ఇక్కడ ఇండికేషన్ అంటే అక్కడ పాయింట్. ఏమి 5వ తారీఖు చేయాలి ఏ పని చేసినా. బుధవారం శుక్రవారం కలిసి వస్తుంది. ఏం వజ్రం పెట్టుకోమను. 30,000 తెచ్చుకోండి, ఇస్తాను. మీ గల్ల 9, 18, 27 మంగళ, గురు, శుక్ర, సోమవారాలు. ఇవాళ మంగళవారమేగా, అందుకే వచ్చాడు. కెంపు పెట్టుకో, 15,000 తెచ్చుకో. వీళ్ళ ఆవిడ ఏ దేవుని గురించి? మీ ఆవిడ సిద్ధి సాయిబాబా. సిద్ధి సాయిబాబా అంటే అంటే ఈమె దత్తాత్రేయుడు కానీ సిద్ధి సాయిబాబాని కానీ. దత్తాత్రేయుడు దత్తాత్రేయుని అవతారమితడు అనుకొని మంత్రం కూడా చెప్పేసింది. దత్తాత్రేయుడు ఈమె. దత్త శరణమ్మ. శ్రీ దత్త శరణమ్మ. నేను నువ్వే దిక్కు స్వామి. పిఠాపురం ఉంది కదా దగ్గర, ఆంజనేయ స్వామి. ఉంగరం పెట్టుకోవాలి. కెంపు 15,000 అవుతుంది. కెంపు ఇమ్మంటే ఇస్తాను. ఈ వేలికి పెట్టుకో. ఉంగరం వెలికి కెంపు పెట్టుకోవాలి. ఇప్పుడు మాత్రం క్రిటికల్ పొజిషన్లోనే ఉన్నారు. ఆధ్యాత్మిక కోణం ఉన్నప్పటికీ కూడాను మీకు ఆర్థికంగా ఇబ్బందుల్లోనే ఉన్నారు. డబ్బులు తేవడం ఖర్చు పెట్టడమే జరుగుతుంది. మగ సంతాన ప్రాప్తి రస్తు. మీకు మగ సంతానం కలగడానికి ఆస్కారం ఉంది. ఆపరేషన్ చేయించుకుంటే చెప్పలేము. 2 అమ్మాయిల తర్వాత ఒక అబ్బాయి. ఇక్కడ అమ్మాయిలు 2, ఒక అబ్బాయి. మరి ఆపరేషన్ చేసుకుంటే చెప్పలేము. నీ ఆయుధ పరిమాణం 79. హౌసింగ్ ప్లాన్ సక్సెస్. చిన్న గృహయోగం మాత్రం ఉంది నీకు. ఆ గృహం మాత్రం తూర్పు ఉత్తరం పనికి వస్తుంది. తూర్పు ఉత్తరం 100%. వైఫ్ నైఫ్ కాదు. నీకు ఎప్పుడన్నా వస్తే ఆయాసం వస్తుంది లైట్గా. బ్రాంకైటికల్ ప్రాబ్లం, శ్వాసకోశ సమంద్రత్మత అంటే డస్ట్ ఎలర్జీ అన్నమాట. ఎలర్జికల్ బ్రాంకైటిస్. దానికి మందు కావాలంటే ఇస్తాను. 3,500 అవుతుంది. వాడితే తగ్గిపోతుంది. మీ ఆవిడకి కూడా ఉంది బ్రాంకైటికల్ ప్రాబ్లం. రోజు చెంచా తింటే తగ్గిపోతుంది. నేను మందు ఇస్తాను. ఒకసారి బాటిల్ వాడండి, 100% తగ్గుతుంది. అర్థమైందా? అది మీరు వాహనం వెనకాల కూర్చోకూడదు. యాక్సిడెంట్స్ ఉన్నాయి. 2 వీలర్స్ వెనకాల కూర్చోకూడదు. మీ అంతలో మీరు నడుపుకోవాలి. తీర్థయాత్రలు కంపల్సరీ. ఇక్కడ తీర్థయాత్రాభిలాష ఎక్కువ ఉంది. తీర్థయాత్రాభిలాష ఇది బాగా. మీ పేరుతో ఏం పనికి వస్తాయి? ఫుడ్ ఐటమ్స్ ఫస్ట్. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ విత్ ఐరన్. ఎలక్ట్రికల్ సామాన్ కూడా పెట్టచ్చు. ఐరన్తో ఎలక్ట్రికల్ సామాన్ లేదు. డెకరేషన్, లైట్లు డెకరేషన్ అంటారే, ఆటోమొబైల్ షాప్. అదే డెకరేషన్ షాప్ పెట్టండి. షో ఐటమ్స్ అన్ని కార్లకి వాటికి బ్రహ్మాండంగా వస్తుంది. అది పెట్టుకోండి, చాలా బాగా కలిసి వస్తుంది. హామీ పదామే సంతకాలు చేయవాకండి అక్కడ. హామీలు నేను పూచీకరణ సంతకం చేయకూడదు. మీరు ఇరుక్కుపోతారు. లొంగని మనస్తత్వం ఉన్నా లొంగక తప్పదు. లొంగకూడదు అనుకుంటేనే లొంగిపోతారు. మీరు ఆంజనేయ స్వామిని కొలవాలి, శివుని కొలవాలి. మంత్రం కూడా చెప్పండి. శివుడు లక్కీ గాడు, ఆంజనేయ స్వామి మీ పళ్ళకి. మీరు ధరించాల్సింది కెంపు.
రుద్రాక్ష 6 ముక్కలు వేసుకోవచ్చు, లేక 9 ముక్కలు వేసుకోవచ్చు. మీ లక్కీ నెంబర్ 9. మీరు మంత్రం కూడా లక్కీ నెంబరు 9. మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ 45. అంటే ఫిబ్రవరి నుంచి చాలా బాగుంది. 2025 ఫిబ్రవరి 9వ తారీఖు 3 పువ్వులు అరకాయ. పిల్లలు ఇద్దరు బాగా చదువుకుంటారు, చదివించండి. టెక్నికల్ నాలెడ్జ్, బయోకెమికల్స్ కూడా చదివించవచ్చు, బయోటెక్నాలజీస్. దీనంటే మా మిసెస్ ఆవేశం బాగా ఆవేశం దానివల్ల అంటే ఫస్ట్ డెలివరీకి పాప, అప్పుడు కొద్దిగా హెల్త్ బాగా, రెండో డెలివరీకి పాప మళ్ళీ హెల్త్ బాగాలని చెప్పని మళ్ళీ రిస్క్ ఎందుకులని చెప్పని ఆపరేషన్ చేపిస్తాం. ఏదైనా 2 అమ్మాయిలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. మంత్రం కూడా చెప్పండి. మంత్రం కూడా మంత్రం మీరు శివుడిని కొలవాలి, ఆంజనేయ స్వామిని కొలవాలి. అదే చేస్తాం సార్. శివుడికి మంత్రం సదాశివ సదాశివ అనుకోండి రోజు. సదాశివ సదాశివ సదాశివ. ఆంజనేయ స్వామి ఏమో హనుమంతాయ నమః. అంతే. ఓకే. నా చోర ఆంజనేయ గుడికి వెళ్తా ఉంటాం శనివారం మంగళవారం కూడా. సోమవారం గురువారం ఏమో మనం రెడ్ కలర్ స్ట్రైప్ డ్రెస్ వాడండి ఎక్కువగా. వైటే ఎక్కువ వేస్తున్నాం. రెడ్ కలర్ రెడ్ వేసుకోవాలి. స్ట్రైప్ లోపల రెడ్ కలర్ బనీన్ వేసుకోండి. చెడ్డీ కూడా రెడ్ కలర్ వేసుకోవచ్చు. లేకపోతే మీరు గుజురు కదా, సింధూరం పెట్టుకోండి. ఓకేనా? ఓకేనా? ఇంకేమన్నా